బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. ఆర్జీవీ సంచలన ట్వీట్ వైరల్ అవుతోంది. గతంలో విజయ్ పై రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దివంగత మాజీ సీఎం కరుణానిధితో బాలుడిగా ఉన్న విజయ్ ఫోటో వైరల్ అయింది. భవిష్యత్తులో ఈ బాలుడే డీఎంకే పార్టీని ఓడిస్తాడు అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అనూహ్య విజయం సాధించింది. 2-3 రోజుల్లో సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు టీవీకే అధినేత విజయ్. ఇక ఆర్జీవీ చేసిన ట్వీట్ నిజమైంది అంటూ కూడా విజయ్ అభిమానులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఆర్జీవీ చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి, ముందే ఆర్జీవీ చెప్పినటువంటి సిచ్యువేషన్, విజయ్ అభిమానులు కూడా దాన్ని కోట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఎలా చూడాలంటారు ఆర్జీవీ గతంలో చేసినటువంటి ట్వీట్కి సంబంధించి? మురళి, ఆర్జీవీ చేసిన ట్వీట్ ఏదైతే విజయ్ సినీ నటుడు విజయ్ పైన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా నమోదైంది. అది ఇటు సోషల్ మీడియా, ట్విట్టర్, ఫేస్బుక్ హ్యాండిల్స్ ద్వారా వేల మంది విజయ్ అభిమానులు చేరుస్తారు. ఏదైతే ఆర్జీవీ చెప్పిన ఈ మాట నిజమైంది, ఏదో ఒక రోజు ఈ ఫోటోలో ఉన్న బాలుడు అన్నా డిఎంకేని నాశనం చేస్తాడు, డెస్ట్రాయ్ చేస్తాడంటూ విజయ్ పైన నేరుగా ఏదైతే రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు ఉన్న ఒక ఫోటోని కరుణానిధితో, మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కరుణానిధితో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ మరోసారి విజయ్ ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రెండింగ్ లోకి వచ్చిన నేపథ్యం. భవిష్యత్తులో ఒక సినీ నటుడు తమిళనాడు రాజకీయాల్ని, ఎంజీఆర్ తర్వాత తమిళనాడు రాజకీయాలను శాసిస్తాడంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ప్రస్తుతానికి వైరల్గా ఉంది. ఎందుకంటే వివాదాస్పద ట్వీట్లు చేయడంలో కానీ, ఒక అంశాన్ని పదే పదే చెప్పడంలో కానీ ముందుండే ఆర్జీవీ మరోసారి సోషల్ మీడియా వైరల్ గా మారారని చెప్పొచ్చు. ఇక్కడ ప్రధానంగా ఈ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ 107 సీట్లు సాధించడం, మరోపక్క 2 నుంచి 3 రోజులు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, అలాంటి పరిస్థితిలో నేడు ఏదైతే ఉందో పాత ట్వీట్, ఇది ఈ రోజు నిన్న చేసిన ట్వీట్ కాదు, ఓల్డ్ ట్వీట్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు విజయ్ అభిమానులు. ఆర్జీవీ చెప్పిందే జరిగింది. ఆర్జీవీ గతంలో డిఎంకేని నాశనం చేస్తారు విజయ్ అని ఏ మాట చెప్పారో అదే మాట ఇప్పుడు నిజమైంది. ఈ ఎన్నికల్లో డిఎంకే 2వ స్థానానికి పడి 3వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబడితే మొదటి స్థానంలో ఉండే డిఎంకే ఎన్నిక ఏదైతే కౌంటింగ్ మొదలైన ప్రక్రియ తర్వాత 1 గంట తర్వాత 3వ స్థానానికి వెళ్ళి తర్వాత క్రమేపీ గుంజుకొని 74 సీట్లతో ప్రతిపక్షంలో ఉంది. అలాంటి తమిళనాడు ఎన్నికల్లో ఏదైతే విజయ్ సాధించిన ఈ సంచలన విజయం, ఇది దేశవ్యాప్త రాజకీయాల్లో ఒక చర్చ అయింది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎంజీఆర్ తర్వాత, ఎన్టీఆర్ తర్వాత నేరుగా మొదటిసారి పార్టీ పెట్టి అతి తక్కువ కాలంలో ముఖ్యమంత్రి అయిన నేపథ్యం కూడా విజయ్కే దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంజీఆర్ అయ్యారు, తర్వాత ఎన్టీఆర్ అయ్యారు. ఇలాంటి నేతలు ఏదైతే సినీ నుంచి నేరుగా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పదవులు చేపడుతున్నారో, ఇలాంటి నేతల్లో కూడా విజయ్ ఒక అరుదైన రికార్డు సాధించారని స్పష్టంగా చెప్పొచ్చు. మురళి, రైట్. అంటే దీనికి సంబంధించి ఆర్జీవీ చేసినటువంటి ట్వీట్ మీద కూడా విజయ్ అభిమానుల్లో ఒక జోరుగా చర్చ జరుగుతోంది. ఒకంత ఆనందంలో ఇప్పటికే టీవీకే పార్టీ విజయం సాధించడంతో ఆనందంతో ఉన్నటువంటి వాళ్ళు ఆర్జీవీ గతంలో చేసినటువంటి ట్వీట్కి సంబంధించి ముందే మా అధినేత విజయాన్ని గుర్తించారు, తమిళ రాజకీయాల మీద ఆర్జీవీకి ఆ స్థాయిలో పట్టుందా అంటూ కూడా ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, ఆర్జీవీ చేసే ట్వీట్లు అవి యాదృచ్ఛికమా లేదా భవిష్యత్తు రాజకీయాల పరిణామాలా అనేది కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే గతంలో ఏదైతే ఒక కరుణానిధి, దివంగత నేత కరుణానిధితో విజయ్ బాలుడిగా ఉన్న సమయంలో ఉన్న ఫోటోను షేర్ చేశారు. చేయడమే కాకుండా ఏదో ఒక రోజు ఆ డిఎంకే పార్టీని నేరుగా విజయ్ దెబ్బతీస్తారంటూ ఆయన కోట్ చేశారు. ఆ అంశమే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఒక నటుడు నేరుగా పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలో 2 సంవత్సరాల కాలంలో పార్టీని స్థాపించి ఈ ఎన్నికల్లో మొట్టమొదటి ఎన్నికల్లో 2026 తమిళనాడు మొదటి ఎన్నికల్లోనే ఆయన దాదాపు 107 సీట్లు సాధించారు. ముఖ్యమంత్రి పదవికి కేవలం 11 సీట్ల దూరంలో ఉన్నారు. మిత్రపక్షాలు కాంగ్రెస్ తో పాటు మిత్రపక్షాలు కూడా విజయ్కి మద్దతు ఇచ్చే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో విజయ్ నాయకుడు అవుతాడు, భవిష్యత్తు నాయకుడు అవుతాడు, విజయ్ ముఖ్యమంత్రి అవుతాడంటూ ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశం. మరోపక్క విజయ్ అభిమానులు కావచ్చు, సినీ అభిమానులు కావచ్చు, ఆర్జీవీ చెప్పిందే జరిగింది, ఆర్జీవీ
భవిష్యత్తును ఊహించి చెప్పాడు. మా నాయకుడు, మా అధినేత విజయ్ ఎప్పుడో ఒకరోజు డిఎంకేని దెబ్బకొట్టి ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన నేపథ్యం నిజమైంది. కాబట్టి ఆర్జీవి చేసిన ఈ వ్యాఖ్యలు భవిష్యత్తు దృష్ట్యా రాజకీయాల్లో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆర్జీవి చేసిన ఈ ట్వీట్, గతంలో చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇప్పుడు 2 నుంచి 3 రోజుల్లో విజయ్ సీఎం కాబోతున్నారు. మరోపక్క గవర్నర్కి ఇప్పటికే ఆయన లేఖ రాశారు. తనకున్న మద్దతు, తాను ముఖ్యమంత్రి పదవి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, తాను 14 రోజుల్లో 2 వారాల్లో అసెంబ్లీలో బలం నిరూపణ చేసుకుంటారంటే ఆయనకు గవర్నర్ లేఖ రాశారు. గవర్నర్ నేడు కానీ రేపు కానీ ఆయన ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్ చేసుకోమని ఆదేశాలు వెళ్ళే అవకాశం ఉన్నాయి. ప్రమాణ స్వీకారానికి పిలిచే అవకాశం కూడా ఉంది. ఒక గవర్నర్ కార్యాలయం నుంచి ఒక డేట్ అనౌన్స్ చేస్తే ఆ డేట్ ప్రకారం ఏదైతే విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం, విజయ్తో పాటు మరికొంతమంది సీనియర్లు తెంగొట్టియన్ కావచ్చు, బుస్సి ఆనంద్ కావచ్చు, అదో అర్జున్ లాంటి నేతలు మంత్రి పదవులు కూడా చేపట్టే అవకాశం ఉంది. అయితే మరి విజయ్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా, మరికొంతమందిని ఏదైతే విజయ్ కి కుడి ఎడమలో ఉన్న బుస్సి ఆనంద్, అదో అర్జున్ రెడ్డి లాంటి నేతలను క్యాబినెట్లోకి తీసుకుంటారనేది కూడా తమిళనాడు రాజకీయాల్లో ఒక చర్చ ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ఆర్జీవి చేసినటువంటి సంచలన ట్వీట్ అయితే వైరల్గా మారింది. గతంలో విజయ్పై రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. దివంగత మాజీ సీఎం కరుణానిధితో బాలుడిగా ఉన్న విజయ్ ఫోటో వైరల్ అవుతోంది. భవిష్యత్తులో ఈ బాలుడే డిఎంకే పార్టీని ఓడిస్తాడంటూ కూడా రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ అయితే వైరల్ అవుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అనూహ్య విజయం సాధించింది. 2-3 రోజుల్లో సీఎంగా టీవీకే అధినేత విజయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఆర్జీవి చేసినటువంటి ట్వీట్ నిజమైంది అంటూ కూడా విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.